ఎంతోమంది ముస్లింలు మేము చనిపోతే మదీనాలోని జన్నతుల్ బఖీలో మమ్మల్ని సమాధి చేయాలని కోరుకుంటారు, కానీ వారికి ఆ అవకాశం దొరకదు. అలాంటిది మన భారతదేశానికి చెందినటువంటి ఉమ్రా యాత్రికులు సౌదీలో బస్సు ప్రమాదంలో చనిపోతే వారిని జన్నతుల్ బఖీలో సమాధి చేయడం జరిగింది. అల్లా వారిని మగ్ఫిరత్ చేయుగాక, ఆమీన్. జన్నతుల్ బఖీ పవిత్రతకు ప్రధాన కారణాలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబ సభ్యుల సమాధులు, ప్రవక్తతో కలిసి జీవించిన వేలాది మంది సహబాలు అక్కడే సమాధి చేయబడ్డారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు స్వయంగా దువా చేసినటువంటి ప్రదేశం ఇది. మొదటి ఇస్లామిక్ మక్బరా. ప్రవక్త తరచూ బఖీ సమాధుల వద్దకు వెళ్ళి ఇలా దువా చేసేవారు, యా అల్లాహ్ బఖీ, మిమ్మల్ని అల్లాహ్ క్షమించుగాక. బఖీ వాసుల కోసం దువా చేయడం సున్నతిగా పరిగణించబడుతుంది. మరి ఇంతటి ఘనత కలిగినటువంటి జన్నతుల్ బఖీలో వీరికి ఎలా అవకాశం లభించింది? నవంబర్ 17, 2025న సౌదీ అరేబియాలోని మదీనా సమీపంలో జరిగినటువంటి ఘోర బస్సు అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయ ఉమ్రా యాత్రికులు ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం మక్కా నుండి మదీనాకు వెళ్తుండగా డీజిల్ ట్యాంకర్తో ఢీకొని బస్సు కాలిపోయింది. ఈ యాత్రికులు నవంబర్ 6న మక్కా చేరుకొని ఉమ్రా చేసుకుని మదీనా వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మరణించిన వారిలో 10 మంది పిల్లలు, ఒకే కుటుంబానికి చెందినటువంటి 18 మంది ఉన్నారు. ఈ ప్రమాదంలో కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే తప్పించుకొని తీవ్రమైనటువంటి గాయాలతో చికిత్స పొందుతున్నాడు. అతను ఇప్పుడు క్షేమంగా ఉన్నాడు అల్లాహ్ వల్ల. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి అల్లాహ్ తన కరుణతో ఉన్నతమైనటువంటి స్థానాలు జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక, ఆమీన్. అలాగే వాళ్ళ తల్లులకు, తండ్రులకు, భార్యలకు, పిల్లలకు సబ్రే జమీల్ ఇవ్వాలని నేను మనసారా అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను. అలాగే అల్లాహ్ మనందరినీ కూడా ఇలాంటి విపత్తుల నుండి కాపాడుగాక, ఆమీన్. అయితే ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి జన్నతుల్ బఖీలో సమాధి చేసేటువంటి అదృష్టం ఎలా లభించింది అంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రమాదం తెలిసిన వెంటనే చర్యలు తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మైనారిటీస్ వెల్ఫేర్ మంత్రి అయినటువంటి మొహమ్మద్ అజహరుద్దీన్ నేతృత్వంలో నాయకుల బృందం డెలిగేషన్ సౌదీ అరేబియాకు వెళ్ళింది. ఈ బృందంలో మొహమ్మద్ మాజిద్ హుసేన్ నాంపల్లి AIMIM ఎమ్మెల్యే, బి షఫీవుల్లా మైనారిటీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ వారు కూడా ఉన్నారు. ఈ బృందం ప్రమాదం తెలిసిన వెంటనే నవంబర్ 17నే సౌదీకి చేరుకొని డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్, సౌదీ అరేబియా దేశానికి భారత రాయబారి, అలాగే కాన్సుల్ జనరల్ ఫహాద్ సూరి, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్లతో కలిసి వెంటనే తదుపరి చర్యలకు సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రతి కుటుంబం నుండి 2 సభ్యులు సౌదీకు పంపేందుకు రవాణా, ఆహారం, ఇతర సౌకర్యాలు కల్పించింది. మొత్తం 38 మంది కుటుంబ సభ్యులు సౌదీకి వెళ్లారు. కుటుంబాలు మయ్యత్లను భారత్కు తీసుకురావాలా లేక అక్కడే ఖననం చేయాలా అనేది ఎంపిక చేసుకోవచ్చని అనుమతించింది కూడా. చాలా మంది కుటుంబాలు జన్నతుల్ బఖీలోనే ఖననాన్ని ఎంచుకున్నారు. ఎందుకంటే అది మదీనాలోని పవిత్ర ఖబరస్థాన్. ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యులు, సహచరులు ఇంకా చాలా మందిని ఖననం చేశారు. ఉమ్రా లేదా హజ్ యాత్రికులు ఎవరైనా మరణిస్తే వారిని మక్కా లేదా మదీనాలోని స్థానిక ముస్లిం శ్మశానాల్లో, అంటే జన్నతుల్ ముఅల్లా వంటిది ఏదైతే మక్కాలో ఉందో అలాంటి ప్రదేశాల్లో ఖననం చేస్తారు. జన్నతుల్ బఖీలో సాధారణంగా కొత్త ఖననాలు చాలా అరుదుగా లేదా ప్రత్యేక అనుమతితో మాత్రమే జరుగుతాయి. జన్నతుల్ బఖీ అనేది ప్రవక్త వారి మస్జిద్ నబవి పక్కనే ఉంది. ఇది ప్రపంచంలోనే అతి పవిత్రమైన ఖబరస్థాన్లలో ఒకటి. ఇక్కడ ఖననం చాలా కఠిన నియమాలలో జరుగుతుంది. సాధారణంగా స్థానికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ పవిత్ర యాత్రల సమయంలో ఉమ్రా లేదా హజ్లో మరణించిన వారికి అది కూడా ప్రత్యేక అనుమతులు ఇస్తారు. మరి అలాంటిది ఇంత గొప్ప ఖబరస్థాన్లో మన భారతీయ ముస్లిం ఉమ్రా యాత్రికులు ఎవరైతే ప్రమాదంలో చనిపోయారో వారికి ఎలా అవకాశం లభించింది అంటే, తెలంగాణ బృందం ఈ అనుమతి పొందడానికి కొన్ని చర్యలు తీసుకుంది. ప్రమాదం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సౌదీ అధికారులకు, అంటే సౌదీ మీడియా మంత్రిత్వ శాఖ, లోకల్ గవర్నమెంట్ వారికి ఖనన అనుమతి కోసం లేఖ రాశారు. అలాగే అజహరుద్దీన్ మరియు ఎమ్మెల్యే మాజిద్ హుసేన్ యొక్క బృందం మదీనాలోని భారత కాన్సులేట్ లో చనిపోయిన వారిని గుర్తించి హాస్పిటల్స్ లో కింగ్ ఫహాద్, కింగ్ సల్మాన్ అల్ మీఖాద్ నుండి డెడ్ బాడీలను స్వీకరించింది. అలాగే తెలంగాణ బృందం భారత రాయబార కార్యాలయ అధికారులు, ఇండియన్ ఎంబసీ మరియు సౌదీ ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి
అవసరమైనటువంటి అన్ని పత్రాలను డాక్యుమెంటేషన్ను పూర్తి చేయడంలో సహాయపడింది. అంతేకాదు ప్రత్యేకంగా మస్జిదే నబవీలో సలాతుల్ జనాజా మరియు జన్నతుల్ బఖీలో ఖననం కోరింది. సౌదీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కూడా. ఇవన్నీ ఫార్మాలిటీస్ పూర్తి అయ్యాక శనివారం నవంబర్ 22 మధ్యాహ్నం షేక్ అబ్దుల్ బారీ అల్ తువైదీ నేతృత్వంలో మస్జిదే నబవీలో జుహర్ నమాజ్ తర్వాత జనాజా నమాజ్ జరిగింది. ఇందులో డెలిగేషన్ సభ్యులు, మరణించిన వారి కుటుంబాలు, భారత అధికారులు కూడా పాల్గొన్నారు. మయ్యత్లను మస్జిదే నబవీ నుండి జన్నతుల్ బఖీకి తీసుకువెళ్లి ఇస్లామీయ ఆచారాల ప్రకారం ఖననం చేశారు. ఈ విషయాన్ని అజహరుద్దీన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి, మా ప్రత్యేక కోరిక మేరకు జనాజా మస్జిదే నబవీలో జరిగి జన్నతుల్ బఖీలో ఖననం అయింది. చనిపోయిన వారి మగ్ఫిరత్ అలాగే కుటుంబాలకు సహనం ఇవ్వాలని ప్రార్థించాం అని ఆయన చెప్పారు. అలాగే భారత ఎంబసీ కూడా ఎక్స్ లో పోస్ట్ చేసింది. ఈ ప్రక్రియలో తెలంగాణ బృందం సౌదీ భారత కేంద్ర అధికారులతో సమన్వయం చేసి మృతుల కుటుంబాలకు మదీనా, మక్కాలో ఉమ్రా చేసే అవకాశం కూడా కల్పించింది. ఖననం తర్వాత కుటుంబాలు మక్కాకు వెళ్లి భారత్కు తిరిగి వచ్చాయి. అయితే ఈ దుఃఖం అయితే మాటల్లో చెప్పలేం, కానీ మృతులను జన్నతుల్ బఖీలో సమాధి చేయడం ద్వారా కుటుంబ సభ్యులకు కొంతవరకు ఆనందం కలిగింది. ఎందుకంటే జన్నతుల్ బఖీ అనేది మదీనాలోని అత్యంత పవిత్రమైనటువంటి సమాధి స్థలం. ఇది ఇస్లామిక్ చరిత్ర, సహబా మరియు ప్రవక్త కుటుంబ సభ్యుల జీవితాలతో నేరుగా సంబంధం ఉన్నందువల్ల ఎంతో మహిమాన్వితమైనటువంటి స్థలంగా భావించబడుతుంది. ఇది మదీనాలో ఏర్పడిన మొదటి ఇస్లామిక్ సమాధి స్థలం బఖీ. ప్రవక్త స్వయంగా ఇక్కడ ఉన్న మయ్యత్తులకు జనాజా నమాజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే జన్నతుల్ బఖీ యొక్క పవిత్రతకు ప్రధాన కారణం ప్రవక్త యొక్క కుటుంబ సభ్యులు ఇక్కడే సమాధి చేయబడ్డారు. ప్రవక్త కుమారుడు ఇబ్రాహీం రదియల్లాహు అన్హు, ప్రవక్త కూతుళ్ళు రుఖయ్య, ఉమ్మె కుల్సుమ్, జైనబ్ రదియల్లాహు అన్హా, ప్రవక్త భార్యలు ఉమ్ముల్ ముమినీన్, చాలా మంది సహబాలు ఇక్కడే సమాధి చేయబడ్డారు. అలాగే ప్రవక్త మేనల్లుడు ఉస్మాన్ బిన్ మజూన్ రదియల్లాహు అన్హు వారు కూడా ఇక్కడే సమాధి చేయబడ్డారు. ప్రవక్త తరచూ బఖీ సమాధుల వద్దకు వెళ్ళి ఇలా దువా చేసేవారు, యా అల్లా బఖీ, మిమ్మల్ని అల్లా క్షమించుగాక. బఖీ వాసుల కోసం దువా చేయడం సున్నత్గా కూడా పరిగణించబడుతుంది. ఈ సంఘటన మనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిస్తుంది. ముఖ్యంగా మరణం అనేది మన ఊహకు కూడా అందనిది. అది ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సందర్భంలోనైనా రావచ్చు. మరణానికి వయస్సుతో, మనం చేసే పనులతో, మనకున్న బాధలతో సంబంధం లేదు. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా మరణానికి సిద్ధంగా ఉండాలి. అయితే ఇస్లాంలో మనిషి ఏం చేస్తున్నప్పుడు, ఏ సందర్భంలో, ఏ విశ్వాసంలో చనిపోయాడో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మృతులు పవిత్రమైనటువంటి ఉమ్రా చేసి ప్రవక్త వారి మదీనా జియారత్ కోసం వెళ్తూ మార్గ మధ్యంలో ప్రమాదంలో చనిపోయారు. నిజంగా చెప్పాలంటే ఇస్లాంలో ఇది ఒక మంచి మరణం. ఈ ఉమ్రా బస్సు ప్రమాదంలో చనిపోయినటువంటి మృతుల యొక్క పాపాలను క్షమించి అల్లా సుబ్హానహు వ తఆలా వారికి జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. అలాగే మృతుల కుటుంబాలకు సబరే జమీల్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా, పెద్దలు అయినా, ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.